2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. హీరో శివాజీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సంచలనంగా మారటం జరిగింది. అయితే దానిపై చర్చోపచర్చలు, వాదోపవాదాలు రెగ్యులర్గా, అంటే ఈ టాపిక్ ఈ టైంలో జరగటం మంచిదే కదా అనుకునేటువంటి ఆలోచన అయితే మనకు కలక్క మానదు. ఇందులో చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి, ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినటువంటి శివాజీ గారు ఎప్పుడైతే మాట్లాడటం జరిగిందో అక్కడి నుంచి చూస్తుంటే విపరీతంగా దాని మీద డిస్కషన్స్ అయితే మాట్లాడటం స్టార్ట్ చేశారు. కరెక్ట్. వాదోపవాదాలు కూడా ఉన్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో కొంచెం నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే సపోర్ట్ మాత్రం 80% చూస్తున్నాం మనం. కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఒక 20% ఉన్నారు దాని మీద. అంటే ఆయన సపోర్ట్ చేస్తూ 80% ఉంది సోషల్ మీడియాలోనే. ఈవెన్ విమెన్ కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, కొద్దిగా నెగిటివ్ పాయింట్లో నుంచి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు అనుగుణంగా, నెగిటివ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు అనుగుణంగా మాట్లాడేటువంటి అలా కూడా కాదు నారాజ్ గారు, సపోర్ట్ చాలా ఉంది. ఎక్కడ ట్రోల్ అవుతారో అని బయటకు మాట్లాడట్లేదు. ఎస్, ఓకే, మీకు ఆ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. సపోర్ట్ చాలా ఉంది శివాజీ గారికి. ఎక్కడ వీళ్ళు కూడా అంటే సెలబ్రిటీస్ ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ మళ్ళీ ట్రోల్ అయిపో శివాజీ గారి బొమ్మ తీసేసి వీళ్ళ బొమ్మ పెడతాం జరుగుతుంది. అందుకని ఎక్కడ ట్రోల్ అవుతారా అన్నట్టు ఎక్కువ బయటకు రావట్లేదు తప్ప శివాజీ గారికి ఈ విషయంలో సైలెంట్గా భయంకరమైన సపోర్ట్. కరెక్టే కదా చెప్పింది, కరెక్టే చెప్పాడు అన్నట్టు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఎవరైనా సమాజంలో బాగా ఫాలోయింగ్ ఉండేవాళ్ళు గట్టిగా శివాజీ గారికి సపోర్ట్ చేస్తే వెంటనే ఫోటో మారిపోద్ది, ట్రోలింగ్ వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు బయటకు రావట్లేదు తప్ప. మీరేం చెప్తారు సార్, ఆ చట్టాలు అసలు వాటికి ఎక్కడ బ్రేక్ వేయదా? చూడండి నాగరాజు గారు, మన ఇద్దరికి కూడా తెలుసు ఆయన చెప్పింది కరెక్టే అని. కానీ చెప్పే విధానంలో అశ్లీలత కనిపించింది, అదొకటే పాయింట్ తప్ప. లేకపోతే ఈయన మాట్లాడిందే అశ్లీలత గురించి, రైట్? చెప్పే విధానంలో కొంచెం ఆ ఒక వర్డ్, ఆయన ఆ వర్డ్ బదులు వేరే వర్డ్ పెట్టుంటే ఈయనకి ఇంత నెగిటివ్ ట్రోలింగ్ వచ్చేది కాదు. సరే, ఇంకా ఆయన ఏం చెప్పాడు ఆ అర్థంలో కనుక మనం వెళ్తే, ఎందుకు ఇంత విస్ఫోటం అయింది, ఎందుకు ఇంత ట్రోలింగ్ నడుస్తుంది అంటే, నిప్పులేందే పొగరాదు, పొగలేందే నిప్పురాదు అన్నట్టు ఆ టాపిక్ అందరికీ బర్నింగ్ టాపిక్ కాబట్టి మళ్ళీ ఒక్కసారిగా పేలింది. మనం కనుక చూస్తుంటే గతంలో చిన్మయ్ గారు కానీ లేకపోతే అన్నపూర్ణమ్మ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడింది ఇలాగే ట్రోలింగ్ అవుతాం జరిగింది. దాని మీద కూడా చాలామంది మనం కూడా వీడియో తీస్తాం జరిగింది. ఈ పర్టికులర్ టాపిక్ తీసుకుంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అశ్లీలత అండ్ పవిత్రత. అశ్లీల బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆమె అశ్లీలం అని కానే కాదు. పవిత్రంగా బట్టలు వేసుకున్నంత మాత్రాన ఈమె పవిత్రం అని కానే కాదు. అది జనాలు అర్థం చేసుకోవాలి. నేను చిన్న ఉదాహరణ తీసుకుంటా మీకు. అమెరికా నుంచి ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఉండి ఇండియాకి వచ్చింది. ఆమె పుడతం అక్కడే జరిగింది, 20 ఏళ్ళు అక్కడే పెరుగుతాం జరిగింది, అమెరికన్స్ మధ్యలోనే పెరుగుతాం జరిగింది, ఆమె ఇండియాకి వస్తాం జరిగింది. ఇప్పుడు ఆమె వేసుకునే వస్త్రధారణ కంప్లీట్గా అమెరికన్ స్టైల్లోనే ఉంటుంది. ఆమె అది వేసుకొని నార్మల్గా బయటకు వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాము నాగరాజు గారు. అంతకెందుకు మన అందరము ఒక్కసారి మన ఆలోచనలు గుర్తు తెచ్చుకున్న చాలామందిని మనము మాల్లోనూ ఎక్కడో ప్యూర్ వెస్ట్రన్ కల్చర్ డ్రెస్ వేసుకొని వెళ్ళే అమ్మాయిల్ని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు అసలు పట్టించుకోరు ఎవరిని. వాళ్ళ వస్త్రధారణలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, నార్మల్ లైఫ్ లాగా ఉంటుంది, వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అమెరికాలోనే పుట్టి పెరిగి ఇక్కడికి ఏదో చుట్టరికంగా వస్తాం జరుగుతుంది. సో వాళ్ళకి ఏమాత్రం కూడా ఇది అశ్లీలత వర్తించదు. ఎవరైతే ఇండియాలోనే పుట్టి పెరిగి ఈ వస్త్రాధారణని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని అలాంటి బట్టలు వీళ్ళు వేసుకొని అదే మాల్లో ఈ అమ్మాయి కూడా తిరుగుతూ వేరే వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా, ఒకవేళ చూస్తే వీళ్ళు స్మైల్ ఇస్తాము, ఇలాంటివి జరిగినప్పుడు ఇది కొంచెం ఒబ్సీన్ యాక్ట్ కిందకి వెళ్తుంది, పబ్లిక్లో ఒబ్సీన్ యాక్ట్ కిందకి వెళ్తుంది. ఎందుకంటే ఇలానే మన దగ్గర హనీ ట్రాప్ ఇవన్నీ జరిగేవి కూడా ఇలానే. ఇప్పుడు ఇందులో నుంచి ఇంకో టాపిక్ ఏంటంటే, హనీ ట్రాప్ జరిగేది ఖచ్చితంగా మనకి ఇట్లాంటి వేషధారణలో వెళ్ళి అవతల అబ్బాయి చూడగానే స్మైల్ ఇస్తాము, మెల్లగా ఫోన్ నెంబర్ ఇచ్చుకుని ఇలాగే హనీ ట్రాప్ జరుగుతుంది కూడా. ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా 100% ఇలాగే జరుగుతుంది కూడా. సో మీరు ఈ థిన్ లైన్ అబ్జర్వ్ చేయాలి నాగరాజు గారు. అంటే ఏ యాక్ట్ కిందకి వస్తుంది సార్ అది? ఇప్పుడు ఐపీసీ 294 కిందకి వస్తుందండి ఇది. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే రికార్డింగ్ డ్యాన్స్లు ఎందుకు తీస్తారు నాగరాజు గారు? మరి ఊర్లలో అనాదిగా వచ్చేది
రికార్డింగ్ డ్యాన్స్లు అవి. ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లే లేవు కదా. ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్ పెడితే అది ఆ ఊరు సర్పంచ్ని కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తాం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? అశ్లీలత ప్రదర్శిస్తున్నారు అని. మరి అదే అశ్లీలత ఎవరైనా నార్మల్గా బయట ప్రదర్శిస్తూ జనాల్ని ఏదైనా రెచ్చగొడతాం కానీ లేదంటే ట్రాప్ చేస్తాం కానీ జరిగితే 100% ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. అండ్ చాలామంది ఇలాంటివి చేస్తున్నారు కూడా. మీరు చూడండి, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉండండి, కొంతమంది దుస్తులు వేరే రకంగా వేసుకొని అక్కడ నుంచొని ఉంటారు. చాలామంది ఇవాళ కూడా మనము హైదరాబాద్లో కూడా చాలా రూట్స్లో వెళ్తున్నప్పుడు, కార్లలో వెళ్తున్నప్పుడు కొంతమంది అశ్లీల బట్టలు వేసుకొని రోడ్డు మీద నుంచొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు కార్లో కూడా స్లో చేస్తూ ఉంటారు ఆ టైంలో, వీళ్ళు ఎవరు అని. రైట్, వాళ్ళు అశ్లీలత ప్రదర్శించి అవతల వాడిని ఆపాలనే ట్రై చేస్తారు కాబట్టి కార్ అక్కడ స్లో అవుతుంది. మరి ఇవన్నీ అబ్స్సీన్ యాక్ట్ కిందకే వస్తాయి. కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సెక్షన్ IPC 294 కిందకు వస్తుంది అది. ఈ అశ్లీలత ఎవరు ప్రదర్శించినా, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు ప్రదర్శించినా కేసు వేయచ్చు. 100% నాగరాజ్ గారు, ఆడపిల్ల అయినా మగవాడైనా ఎవరైనా కూడా అశ్లీలత పబ్లిక్ ప్లేస్లో ప్రదర్శిస్తే, అంటే అశ్లీలత అంటే మళ్ళీ అదే చెప్తాం, పొట్టి బట్టలు వేసుకుంటాం ఒక్కటే అశ్లీలత కాదండి. పొట్టి బట్టలు వేసుకొని ఎదుటి వాళ్ళని కవ్వించాలన్న ప్రయత్నం చేస్తే అది అశ్లీలత కిందకు వస్తుంది. అయితే మన భారతదేశంలో జనరల్గా మన ట్రెడిషన్స్ అలవాటు కాబట్టి ఎవరు పొట్టి బట్టలు వేసుకొని వెళ్తున్నా వాళ్ళని ఒక రకంగా చూస్తూ ఉంటారు వీళ్ళు. రైట్, వాళ్ళు కూడా అదే రకంగా వీళ్ళని చూసారనుకోండి, అది 100% హనీ ట్రాప్ కిందకు వస్తుంది, అబ్సినిటీ కిందకు వస్తుంది, అదొక క్రైమ్ అది. కానీ 20 ఏళ్ళు మన ఇండియాకు చెందించిన వ్యక్తే 20 ఏళ్ళు క్రితం అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నప్పుడు వాళ్ళకి కనుక పిల్లలు పుట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ఆ డ్రెస్ కామన్గా వేసుకొని తిరుగుతూ ఉంటారు. అదేలేండి, వాళ్ళ కల్చర్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీ నుంచి వచ్చేటువంటి కల్చర్ వేరు ఉంటుంది, వాళ్ళకి అడాప్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని మీరు ఇక్కడ ఇండియాలో ఈ బట్టలు వేసుకొని తిరగద్దు అంటే అది మళ్ళీ కరెక్ట్ కాదు. రైట్, సో దేర్ ఇస్ ఎ థిన్ నారో గ్యాప్, అది మనం చూడాలి. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తేనే దీని విలువ, దీన్ని నేను చెప్పేది కూడా వాల్యూ అర్థమవుతుంది నాగరాజు గారు. ఇప్పుడు మన భారతదేశం అంటేనే కట్టు బొట్టు, ఒక చీర, ఒక మహిళ చీర వేసుకొని మనం ఉన్న ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా చీర వేసుకొని ఒకవేళ తను నడుస్తూ ఉంటే షీఈ్ అన్ ఇండియన్ అంటారు. ఓకే, అంటే ఇండియాని గుర్తించేదే కట్టు బొట్టుతోటి మహిళల పట్ల. రైట్, కానీ ఇవన్నీ ఎక్కడ మీరు మర్చిపోతున్నారో, కంప్లీట్గా ఎక్కడ వెస్టర్నైజ్ అయిపోతారో అన్న ఉద్దేశంలో శివాజీ గారు ఇది చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. రేపటి తరాల కోసం, రేపటి తరాలు, వచ్చే తరాలు, ఇప్పుడున్న తరాలు, పాత తరాలు, ఇప్పుడున్న పాత తరాలకు కూడా ఇంట్లో చెప్పమని ఈయన ఆ రకంగా చెప్పుండొచ్చు. కానీ ఈయన వాడిన ఒక పదజాలం వల్ల ఈయన ఏదైతే మంచి ప్రదర్శిద్దాం అనుకున్నా, మంచి మాట చెప్దాం అనుకున్నాడో అది నెగిటివ్ వెళ్తుంది తప్ప నాగరాజు గారు. లేకపోతే ఆయన చెప్పిన దాంట్లో 100% పాయింట్ ఉంది. ఈ పాయింట్ని ట్రోలింగ్ చేసుకునే వాళ్ళకి ఇంక వాళ్ళ కర్మ, అది వదిలేయాలని. రైట్, అందులో మంచి తీసుకోమని నేను కోరుకుంటున్నాను. భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ బట్ మీరు ఇందాక ఒక మాట అన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. మన ఇండియన్ కల్చర్ అంటే ఫస్ట్ కట్టు బొట్టు, ఆ సాంప్రదాయం అవి మనకు గుర్తొస్తూ ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్లో కంప్లీట్గా మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకునేటువంటి ఆలోచన ధోరణిలో చాలామందికి అది లోపల ఉంది, కానీ బయట ఎవరు చెప్పట్లేదు. బట్ శివాజీ గారు దాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పటి నుంచి మాట్లాడుకోవటం వారి కరెక్టే కదా. అంటే ఇవాళ మంచి బట్టలు వేసుకోండమ్మా అని చెప్పడం కూడా తప్పేనా అని మాట్లాడేటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు దాని మీద. బట్ చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది. ఏదైనా మన కట్టుబాట్లు సాంప్రదాయం గురించి చెప్పేటప్పుడు ఆ గౌరవాన్ని ఎలివేట్ చేస్తూ ఇలా అని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిలో ఎక్కడో మిస్ఫైర్ అయింది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చూద్దామండి మన ఆడియన్స్ కూడా ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.